మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇటీవల చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదో ఒక ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. సో అట్లాగే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. కడప హరిత ట్రావెల్స్ బస్సు ఒక డివైడర్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. సో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇటీవల మనం చూస్తున్నాం వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ గురవుతున్నాయి. కొన్ని ఒకటి రెండు బస్సులు అయితే పూర్తిగా అగ్నికి దహనం అయిపోయాయి. సో మనం చూస్తున్నటువంటి ఆ విజువల్స్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి విజువల్స్. ఒక డివైడర్ను ఢీకొని పక్కన ఉన్నటువంటి లోయలోకి బస్సు పల్టీ కొట్టింది. అది కడప హరిత ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే స్పాట్గా చనిపోయింది. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. మొత్తం మనం చూస్తున్నాం విజువల్స్ చూడొచ్చు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ ట్రావెల్స్ బస్సు చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయినటువంటి బస్సు టోటల్గా మొత్తం పల్టీ కొట్టి ఆ రోడ్డు పైన పడిపోయింది. సో రోడ్డు పక్కన డివైడర్స్ ఉన్నాయి కదా, ఆ డివైడర్ని చాలా బలంగా ఢీ కొట్టింది. అంత వేగంగా వస్తే కానీ ఆ ప్రమాదం జరగదు. ఎందుకంటే దాదాపుగా రోడ్డు ప్రమాదాలకి చాలా ముఖ్య కారణం అతివేగమే. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అతివేగం అంటే నిజంగా నిర్లక్ష్యపు డ్రైవింగు, అతివేగం అనేది ఈ బస్సు ప్రమాదాలకు కారణమవుతుంది. అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి డివైడర్ మనం చూస్తున్నాం. ఆ రోడ్డు పక్కన డివైడర్ ఉంది. ఆ డివైడర్ను ఢీకొని, అంటే ఎంత బలంగా ఢీకొంటే మామూలు నార్మల్ వేగం మన చుట్టూ మనం చూస్తున్నాం. అదేదో దూరంగా అంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి రోడ్డు కూడా అనిపించట్లేదు. అక్కడ చుట్టూ ఇళ్ళు, కొన్ని షాపింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ కూడా కనిపిస్తున్నాయి. సో అటువంటి దగ్గర చాలా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. స్లోగా వెళ్ళాల్సి వస్తే కానీ స్లోగా వెళ్తుంటే ఒకవేళ ఆ స్లోగా వెళ్తున్నప్పుడు కూడా డివైడర్ను ఢీకొంటే అంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆ డివైడర్ను ఢీకొని బస్సు ఆగేది. కానీ మనం చూడొచ్చు అక్కడ ఇండ్లు ఉన్నాయి, షాపింగ్ రెగ్యులర్గా ఇప్పుడు టౌన్స్లలో ఎట్లా అయితే ఉంటాయో రోడ్డుకు అటుపక్క ఇటుపక్క కొన్ని కాంప్లెక్సెస్ మనకు కనిపిస్తున్నాయి. అంటే అది ఒక పట్టణానికి సంబంధించినటువంటి రోడ్డే. అంటే అక్కడ అంత ఫాస్ట్గా బస్సు వెళ్తుంది అనేది మనకు అర్థమైంది. ఆ డివైడర్ని అంత బలంగా ఢీకొని ఎగిరి మొత్తం పల్టీ కొట్టి పడిందంటే ఎంత వేగంగా ఆ బస్సు వచ్చి యాక్సిడెంట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అది ఏ సమయంలో జరిగింది, ఆ ప్రమాదం ఎప్పుడు జరిగింది అనేది మనం ఇంకా పూర్తిగా సమాచారం తెలుసుకుందాం. అయితే ఆ డివైడర్ను చాలా బలంగా ఢీకొనడంతో బస్సు మొత్తం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఈ ప్రమాదం జరిగింది. మంచినీళ్ళ కోట అని ఉంటుంది. ఆ మంచినీళ్ళ కోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో ఇది ఉంటుంది. బెంగళూరు వెళ్తుంది ఆ బస్సు. బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర కర్ణాటక బోర్డర్లోని మంచినీళ్ళ కోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతురాలు ప్రొద్దుటూరుకు చెందిన అనిత. ఆమె వయసు 58 సంవత్సరాలు ఉండొచ్చు. సుమారుగా 58 సంవత్సరాలు ఉన్నటువంటి అనిత ప్రొద్దుటూరు మహిళ. ఆమె ఈ ప్రమాదంలో చనిపోయింది. గాయపడ్డ వారిలో కడప, రాయచోటి, బెంగళూరుకు చెందిన వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం. ఈ 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో కడప నుంచి కొంతమంది ఉన్నారు, రాయచోటి నుంచి కొంతమంది ఉన్నారు, బెంగళూరుకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తీవ్ర గాయాలతో ఉన్నటువంటి 4గురిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. సో ఇట్లా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ముమ్మాటికి అతివేగమే. మనం చూడొచ్చు అక్కడ అది ఆ రోడ్డు పైన చాలా ఎంతో వేగంతో మనం చూడొచ్చు. పక్కనే ఇల్లు కూడా ఉంది. అది ఇల్లు, షాపు, ఐ థింక్ అంటే హైవే పక్కనే ఉన్నటువంటి సహజంగా షాప్స్ ఉంటాయి అక్కడ. అంటే అక్కడ ఏదో బయట అవుట్స్కట్స్లో అసలు జనసంచారం లేని ప్రాంతంలో ఫాస్ట్గా వెళ్ళడం అనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. దట్టు ఇది చలికాలం. అంటే మొత్తం ఎక్కడెక్కడ రోడ్డు కూడా అంత మంచుతో కప్పబడి ఉంటుంది, సరిగ్గా కనిపించదు. ఒక 10 మీటర్ల కంటే ముందు పెద్దగా రోడ్డు అంత స్పష్టంగా కనిపించదు చలికాలం కాబట్టి. అటువంటి సమయంలో ఈ బస్సు ప్రమాదానికి గురైంది. అంటే పక్కనే లోయ ఉంటుంది, ఆ రోడ్డు పక్కనే లోయ ఉంటుంది. ఆ లోయ దగ్గర పడేటువంటి పరిస్థితి ఉండేది. బట్ ఆ రోడ్డు పైన పడింది. మొత్తం పూర్తిగా పల్టీ కొట్టినటువంటి బస్సు విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా వరకు బస్సు లోపల కూడా డ్యామేజ్ అయిపోయింది. దీనిలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. కడప దగ్గర నుంచి ఈ ప్రమాదం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది అందిస్తారు. శివ, ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? మొత్తం పూర్తిగా పల్టీ కొట్టింది ఆ బస్సు రోడ్డు పైనే. అంటే చాలా అది కూడా ఊరు బయట కూడా ఏం కనిపించట్లేదు. మామూలుగా పక్కన అటు ఇటు షాపింగ్ కాంప్లెక్స్ లాగా మనకు కనిపిస్తున్నాయి. అంటే కారణం ఏంటి? ఎందుకు ఇంత బలమైన ప్రమాదం జరిగింది? ఎప్పుడు జరిగినట్టుగా చెప్తున్నారు? రాజేష్, ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో మాత్రం మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పొద్దుటూరు నుంచి బయలుదేరినటువంటి హరిత ట్రావెల్స్ బస్సు పొద్దురు బయలుదేరిన తర్వాత కర్ణాటక బార్డర్ లోకి మంచినీళ్ళ కోరవతో చేరుకోగానే అక్కడ ఒక్కసారిగా డివైడర్ ఢీకొని బస్సు బోల్తా పడడంతో మాత్రం ఇప్పటికే దాదాపు ఒకరు మృతి చెందగా మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలంటూ తెలుస్తుంది. అయితే ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక అతివేగంగా
వెళ్తున్న బస్సు డివైడర్ దిగడం, ఆ తర్వాత పల్టీలు కొట్టి కింద పడిపోవడంతో మాత్రం ప్రమాద తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే వీరందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి శతగాత్రం తరలించారు. వారందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే పొద్దు నుంచి అంటే అనిత అనే ఒక 57 సంవత్సరాల మహిళ మాత్రం ఘటనా స్థలంలో మృతి చెందినట్టు తెలుస్తోంది. గాయపడి వాళ్ళందరికీ కూడా ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం వాళ్ళందరికీ కూడా తిరుపతి తరలించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో అయితే ఈ బస్సు ప్రమాదానికి మాత్రం అతివేగం కారణంగా తెలుస్తోంది. వీటితో అంటే సమయానికి బయలుదేరాల్సిన బస్సు కేవలం ఈ లగేజ్ వాటిని తీసుకెళ్ళడానికి కాస్త ఆలస్యంగా కావడం. సో ఈ బస్సు సమయానికి పూర్తి ట్యాంక్ చేరుకోవడానికి అతివేగంగా వెళ్తూ కూడా అక్కడ డివైడర్ రీపెట్టి అయితే ప్రమాదం దానికి కారణంగా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని పోలీసు సిబ్బంది చేసుకొని అందరినీ కూడా ప్రాథమిక చికిత్స తరలించారు. సో ఈ నేపథ్యంలో మాత్రం బస్సు ప్రమాదంపై మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరిత ట్రావెల్స్కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అక్కడ చూస్తున్నాం రోడ్డు పైన అక్కడ డివైడర్ ఉంది. ఆ డివైడర్ని బలంగా ఢీకొట్టింది. దానికి అతివేగమే కారణమని చెబుతున్నారు. మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది ఎక్కడో దూరంగా ఊరు బయట ఎక్కడో కాదు, చుట్టూ మనకు కనిపిస్తున్నాయి కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటే అది మామూలుగా ఇప్పుడు జనసంచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జనసంచారం లేని ప్రాంతాల్లో అంటే సిటీ అవుట్స్కట్స్లో హైవే బాగుంటుంది కాబట్టి కొంత స్పీడ్గా వెళ్ళినప్పటికీ కూడా సరే అతివేగం అనేది ఎక్కడైనా ప్రమాదమే. బట్ ఇక్కడ ఊర్లో ఆ రకంగా అంత పల్టీ కొట్టింది బస్సు. అంటే నిజంగా నార్మల్గా ఒక 60-70 వేగంతో వెళ్తే కనుక ఆ డివైడర్ను ఢీకొట్టి కొంత డ్యామేజ్ అయిపోయి కొంత ముందు ఆ బస్సు యొక్క ముందు భాగం దెబ్బతిని పై సైడ్కు ఆగేది. కానీ ఏకంగా పల్టీ కొట్టిందంటే అది ఎంత బలంగా ఆ డివైడర్ను ఢీకొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అతివేగమే, నిర్లక్ష్యపు డ్రైవింగు, అతివేగమే ఇటువంటి ప్రమాదాలకు కారణం అనేది ఎన్నోసార్లు ఆల్రెడీ నిరూపించబడింది. అయినప్పటికీ కూడా అంటే దట్టు ఇప్పుడు శీతాకాలం, చలికాలం కాబట్టి రోడ్డు పెద్దగా విజిబిలిటీ కూడా ఉండదు. ఒక 10 మీటర్లు 15 మీటర్ల కంటే ఎక్కువగా కనిపించదు. ఐ థింక్ అది మార్నింగ్ అయి ఉంటుంది. మార్నింగ్ అది 6-7కో లేకపోతే అంతకంటే బిఫోర్ అయి ఉంటుందేమో. ఎందుకంటే ఆ సమయంలో అసలు ఇంకా చలికాలం కాబట్టి కొంచెం ఎట్లయినా లైట్ రావాలన్నా కొంచెం సమయం పడుతుంది. అసలు ఈవెన్ లైట్ వచ్చినా కూడా కొంత దూరం తర్వాత రోడ్డు సరిగా కనిపించదు. ఎందుకంటే కొన్ని ఏరియాను బట్టి కూడా ఉంటుంది. అక్కడ మంచు అధికంగా కురిసేటువంటి ప్లేసెస్లో అసలు ఒక 4-5 మీటర్ల కంటే ఎక్కువగా మనకు రోడ్డు విజిబిలిటీ ఉండదు శీతాకాలంలో. కాబట్టి ఇప్పుడు చలికాలం విపరీతంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో విపరీతంగా చలి కనిపిస్తూ ఉంది. సో దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అటువంటి ఏరియాస్లో రోడ్డు సరిగ్గా అసలు కనిపించదు. ఒక 4-5 మీటర్ల కంటే ముందుగా కనిపించదు. సో ఇది ప్రమాదం ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో జరిగి ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. అంటే మెయిన్గా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అంటే అతివేగంగా బస్సును నడపడం ఒకటి అయితే, ఇప్పుడు పొగమంచు కూడా ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా అంత బలంగా ఢీ కొడితే కానీ బస్సు అంత దెబ్బతినదు, అంత పల్టీలు కొట్టి రోడ్డు పైన పడదు. కాబట్టి చాలా బలంగా ఢీకొట్టి ఉంది. బలంగా ఢీకొట్టింది అంటే అది ఎంతో వేగంతో ఉంది, చాలా ఫాస్ట్గా బస్సు వస్తుంది. కాబట్టి ఆ బస్సు ఆ డివైడర్ సరిగ్గా డ్రైవర్కు గమనించక డైరెక్ట్గా వచ్చి ఆ డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా బస్సు పల్టీలు కొట్టి ఆ రకంగా ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందినటువంటి ఒక మహిళ, ఆ వయస్సు 58 సంవత్సరాలు, ఆమె పేరు అనితగా చెప్తున్నారు. ఆమె అక్కడిక్కడ బస్సు ప్రమాదంలో స్పాట్లో చనిపోయింది. తర్వాత కొంతమంది 10 మంది ఉన్నారు ప్రయాణికులు, కడప, ప్రొద్దుటూరు, ఇంకా బెంగళూరుకు చెందినటువంటి వాళ్ళు. అంటే ఆ బస్సు బెంగళూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదానికి గురైంది. సో డ్రైవర్ నిర్లక్ష్యం ఒకటి, తర్వాత అక్కడ మంచు అనేది ఎక్కువగా ఉండడం వల్ల, చలికాలం కాబట్టి న్యాచురల్గానే సహజంగానే ఎక్కువగా మంచు ఉంటుంది కాబట్టి రోడ్డు సరిగా కనిపించదు, అది కూడా కారణం అయి ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అతివేగం. సో ఈవెన్ మంచు ఉన్నా సరే, డ్రైవర్ నిర్లక్ష్యంగా ఉన్నా సరే, ఆ ఏరియాలో పర్టికులర్గా ఆ ఏరియాలో మనం చూస్తున్నాం, అది ఒక విలేజ్ లాగా కనిపిస్తుంది. విలేజ్ ఆ రోడ్డుకి ఇటు రోడ్డుకి కొన్ని మనకు ఇండ్లు కనిపిస్తున్నాయి, అది షాపింగ్ లాగా మనకు కనిపిస్తుంది. అంటే అటువంటి దగ్గర కాస్త స్లోగానే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు నిజంగా ఒక 60-70తో ఆ స్పీడ్తో వెళ్ళినా కూడా ఒకవేళ డివైడర్ను ఢీకొట్టినా బస్సు కొంత ముందు పార్ట్ డ్యామేజ్ అయ్యి సరే కొంత ప్రమాదం జరిగినప్పటికీ కూడా బస్సు అక్కడ నిలబడుతుంది. కానీ ఏకంగా పల్టీని కొట్టిందంటే అది ఎంత స్పీడ్తో ఎంత బలంగా వెళ్ళి ఆ డివైడర్ను ఢీకొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికైనా ఇటువంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్స్ అనేవి మానుకోవాలి. ప్రమాదాలని నివారించడంలో వేగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి వేగంతో వెళ్ళాలి అక్కడే వెళ్ళాలి. నిజంగా అవుట్స్కట్స్లో చాలా ఓపెన్గా రోడ్డు ఉంది, చాలా బాగుందన్నప్పుడు కాస్త స్పీడ్గా వెళ్ళొచ్చు, పర్వాలేదు. అది కూడా
మితిమీరని వేగం, దానికి పరిమితికి లోబడిన వేగంతో వెళ్ళొచ్చు. ముఖ్యంగా ఇటువంటి కొంచెం ఊళ్ళు ఉన్నటువంటి దగ్గర ఇంకా ఆ వేగాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది నిర్లక్ష్యం కారణంగా, అతివేగం కారణంగా జరిగినటువంటి ప్రమాదం ఇది.